చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇవాళ ఇక్కడ కలవటం. వేదికను అలంకరించిన పరమేశ్వర్ రెడ్డి గారికి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. మనకి వాట్సాప్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంది. వాటిల్లో అప్పుడప్పుడు సీనియర్ సిటిజన్స్ గురించి మంచి మంచి న్యూస్ వస్తూ ఉంటాయి, లేదా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంటాయి. అదొక్కటి అప్పుడప్పుడు నాకు చాలా జరుగుతుంది. వాట్సాప్లో చెత్త కన్నా ఇట్లాంటివి కొన్ని మంచి వచ్చినప్పుడు. వయోవృద్ధులు అంటే జ్ఞాన సమృద్ధులు అని నా ఉద్దేశం. ఇవాళ సమాజంలో ఆరోగ్యపరమైన ఎన్నో ఆవిష్కరణలు జరిగిన తర్వాత సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ బాగా పెరుగుతుంది. అదొక శుభ పరిణామము. అయితే లైఫ్కి ఇయర్స్ యాడ్ చేయడం కన్నా హెల్తీ ఇయర్స్ యాడ్ చేయడం అనేది మా కాన్సెప్ట్. డాక్టర్గా లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మొత్తం ఫ్యాకల్టీ అంతా కూడా మేము ఆలోచించేది ఉన్ననాళ్ళు హ్యాపీగా ఏ సఫరింగ్ లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మేము ఆలోచిస్తూ ఉంటాము. ఆ పద్ధతిలోనే మేము నిర్ణయాలు తీసుకున్న ఆలోచనలు ఆలోచించిన అవే ఆ పద్ధతిలోనే ఉంటాయి. మీ అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఎప్పుడు మీకు జీజీహెచ్ అండగా ఉంటుందని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు అయితే రిటైర్ అయి ఉండొచ్చు, మీకు అది ఈహెచ్ఎస్ స్కీమ్స్ ఇలాంటివి ఉండొచ్చు. ఈహెచ్ఎస్ కూడా సమంగా రన్ అవ్వట్లేదు నాకు తెలుసు, నేను కూడా గవర్నమెంట్ అప్లైన్ కాబట్టి. బట్ మిగతా కొంతమంది ఇక్కడ అంతా ఉద్యోగస్తులేనా లేకపోతే అందరూ ఉంటారు కదా, అదే సీనియర్ సిటిజన్స్ అందరూ ఉంటారు. ఉద్యోగాలు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఈ టైంలో పిల్లలందరూ సెటిల్ అవ్వకో చూడకో లేకపోతే ఏదో ఒక బాధలు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు అండగా మేము ఉంటామని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆరోగ్యపరంగా మీరు ఆనందంగా ఉంటేనే మీరు కనీసం కుటుంబంలో ఇంకొంచెం హాయిగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇవాళ రోజున మన ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకన్నారు కానీ నిజంగా చాలా కష్టము. ఆరోగ్యం లేకపోతే మందుల కను ఆపరేషన్ల కను చాలా ఖర్చు అయ్యే రోజులు ఇవి. ఈ టెక్నాలజీ పరంగా రోగికి వైద్యునికి మధ్యలో ఒక అగాధం ఏర్పడింది. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్ బాగా దెబ్బతింటున్నాయి. అలాంటి ఈ తరుణంలో సీనియర్ సిటిజన్స్ స్వతహాగా ఆరోగ్యంగా ఉంటే చాలా ఆనందమే. అది ఆ ఆరోగ్య భాగ్యం మీకు లభిస్తే నిజంగా ఆనందమే. అది ఒకవేళ దురదృష్టవశాత్ అది లభించకపోతే మీరు డబ్బులకు ఇబ్బంది పడద్దు. డబ్బుల పరంగా ఆరోగ్యం గురించి లైన్ కౌంటర్ ఒకటి పెట్టాము. సో ఇలా అక్కడంతా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. అయినా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వచ్చేకో సీనియర్ సిటిజన్స్ లైన్ కూడా పెరుగుతుంది కదా. సో మీ ముందు 10 మంది ఉంటే ఆ 10 మందికి వచ్చే 3 నిమిషాలు టైం పడుతుంది ఒక్కొక్క. ఫస్ట్ మీ ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మీ పేరిట ఓపీ టికెట్ జనరేట్ అవ్వాలి, కనీసం 3 నిమిషాలు పడుతుంది. అంటే అంత తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ రాబోతుంది. దీంట్లో అది కూడా వస్తే మీకు 1 నిమిషం కన్నా పట్టదు. లేకపోతే అపాయింట్మెంట్ మీ ఇంటి నుంచి తీసుకునేలాగా అదొక గవర్నమెంట్ సూచనలు ఇచ్చున్నాము. మీరు అక్కడే తీసుకొని రావచ్చు. మేము కూడా యాక్చువల్లీ మా దగ్గర ఎక్కడ చేయొచ్చు కానీ మీకు ఆబా అకౌంట్ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు లైన్లో ఉంచవలసి ఉంటుంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పుడు మీ రిపోర్ట్లు మీకే వచ్చేలాగా వాట్సాప్కి అలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. త్వరలో అది కూడా ఆ కళలు కూడా సాకారమయ్యే పరిస్థితుంది. ఎందుకంటే లైన్లో ఉంచడం అనేది మీ ఏజ్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ అక్కడ వచ్చేదే శారీరక బాధలతో వస్తారు.